Hello all, welcome to Rao's Competitive Academy. సో రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవ్వటం జరిగింది. సో దానికి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఎండింగ్ డేట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 29th వరకు టైం ఇచ్చారు. సో దాని తర్వాత ఎవరైనా అప్లికేషన్స్లో మిస్టేక్స్ కనుక చేసినట్టయితే దానిని మోడిఫై చేయటం కోసం మనకి ఆగస్ట్ 30th నుంచి సెప్టెంబర్ 8th వరకు కూడా మోడిఫికేషన్ టైం కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి సో జేఈలో ఎటువంటి సిలబస్ ఉంటుంది, దాని నుంచి వెయిటేజ్ ఎంత ఉంటుంది, సో డ్యూరేషన్ ఎంత, లేదు అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి వెయిటేజ్ ఎంత ఉంటుంది అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఒకసారి దాని మీద ఒకసారి మనం చూసినట్టయితే సో మనకి ఆర్ఆర్బీ జేఈలో మనకి CBT 1తో పాటు CBT 2 ఎగ్జామ్ కూడా ఉండటం జరుగుతుంది. సో CBT 2కి అయితే కనుక ఎక్సెప్షనల్గా మనకు ఒక కోర్ సబ్జెక్ట్ అండ్ కంప్యూటర్ క్వశ్చన్స్ అనేవి యాడ్ అవటం జరుగుతాయి. అదే CBT 1కి సంబంధించి ఒకసారి మీరు సబ్జెక్ట్స్ చూసినట్టయితే సో మనకున్నవి టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ మ్యాథమెటిక్స్, సెకండ్ వన్ రీజనింగ్, అండ్ థర్డ్ వన్ జనరల్ అవేర్నెస్, అండ్ ఫోర్త్ వన్ జనరల్ సైన్స్. సో ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించి మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరుగుతున్నాయి. సో 100 క్వశ్చన్స్కి మనకి టోటల్గా 100 మార్క్స్ అనేవి ఇవ్వటం జరిగాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ఇక్కడ మీరు మ్యాథమెటిక్స్ చూసినట్టయితే సో టోటల్గా మ్యాథ్స్కి సంబంధించి CBT 1లో మనకు వచ్చే మార్క్స్ 30 మార్క్స్. ఎందుకంటే మనకున్నవి 30 క్వశ్చన్స్. సో 30 క్వశ్చన్స్కి వచ్చే మార్క్స్ ఎంత అంటే కనుక 30 మార్క్స్. అదే మనం రీజనింగ్ చూసినట్టయితే రీజనింగ్కి వచ్చిన మార్క్స్ ఎంత అంటే కనుక 25 మార్క్స్ ఫర్ 25 క్వశ్చన్స్. అదే జనరల్ సైన్స్ చూసినట్టయితే మీకు అగైన్ 30 మార్క్స్కి అండ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ జనరల్ అవేర్నెస్లో మనకి 15 క్వశ్చన్స్కి అండ్ 15 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా డ్యూరేషన్ వచ్చేసరికి 90 minutes. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 సబ్జెక్ట్స్లో కూడా మనకి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది. సో నార్మల్ పర్సన్స్కి అయితే కనుక ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ ఎంత అంటే కనుక 90 minutes. అదే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ డిజాబిలిటీతో ఉన్న పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రాగా 30 minutes అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్గా 120 minutesకి వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సో జనరల్ సైన్స్లో కావచ్చు, లేదు అంటే జనరల్ అవేర్నెస్లో కావచ్చు, ఏ టాపిక్స్ ఉంటాయి అనేది ఒకసారి రిఫర్ చేసినట్టయితే సో జనరల్ సైన్స్లో మనకి ఏదైతే CBSE సిలబస్ ఉంటుందో సో 10th బేస్డ్ సిలబస్ మాత్రమే. ఇక్కడ మీకు ఇచ్చారు మెన్షన్ చేసినట్టు మీరు చూసినట్టయితే సో అప్ టు 10th స్టాండర్డ్ CBSE సిలబస్ అని మాత్రమే మెన్షన్ చేశారు. సో CBSE సిలబస్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ సో ఇవి చదువుకుంటే మనకి జనరల్ సైన్స్లో 30 క్వశ్చన్స్కి కూడా 30 మార్క్స్ కూడా మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. మీరు జనరల్ అవేర్నెస్ చూసినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి చూసినట్టయితే మనకి కరెంట్ అఫైర్స్ మెన్షన్ చేస్తున్నారు, అండ్ ఇండియన్ జోగ్రఫీ, అండ్ ఇండియన్ ఎకానమీ, అండ్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఇస్తున్నారు, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, అండ్ ఫ్రీడమ్ స్ట్రగ్లింగ్. అందులోనే మనకి పార్ట్గా ఫ్రీడమ్ స్ట్రగ్లింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దాంతోపాటు బర్నింగ్ ఇష్యూస్ ఎన్విరాన్మెంటల్ మీద ఏవైతే ఉన్నాయో లైక్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఎక్సెప్షనల్గా వరల్డ్కి అండ్ ఇండియాకి సంబంధించి బర్నింగ్ ఇష్యూస్తో పాటు స్పోర్ట్స్ అండ్ జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ మీద కూడా ఓవరాల్గా టాపిక్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా దేనికి సంబంధించింది అంటే కనుక జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్లో మనకున్న టోటల్ వెయిటేజ్ ఎంత అంటే కనుక 15 మార్క్స్ ఓన్లీ ఫర్ 15 క్వశ్చన్స్. సో ఎక్స్ట్రాగా మనం ఒకసారి రీజనింగ్ చూసినట్టయితే సో రీజనింగ్లో మనకి ఎనాలజీ, ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమరిక్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ బ్లడ్ రిలేషన్షిప్స్ ఇచ్చారు, అండ్ సిలోజిమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, దానితో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ ఇచ్చారు, అండ్ దానితో పాటు ఇంక్లూడింగ్ కన్క్లూజన్స్ అండ్ డెసిజన్ మేకింగ్ అండ్ అనలైటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ సబ్జెక్ట్స్ అంటే ఈ పర్టికులర్ టాపిక్స్ అన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో మీరు ఇక్కడ మ్యాథమెటిక్స్ కూడా చూసినట్టయితే నెంబర్ సిస్టమ్స్, బోర్డ్మాస్ రూల్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM and HCF, రేషియో అండ్ ప్రొపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, అండ్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అండ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్. సో వీటి మీద ఓవరాల్ సిలబస్ అనేది మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఈ పర్టికులర్ సిలబస్ని కనుక మీరు రివైజ్ చేస్తే మీకు సరిపోతుంది. సో టోటల్గా 100 క్వశ్చన్స్కి కూడా మనం 100 మార్క్స్ని కూడా ఈజీగా గెయిన్ చేసుకోగలం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఓవరాల్
ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి లేదా పర్టికులర్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే కనుక మనకున్నవి జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్. సో మీరు స్కోర్ చేసుకోగలిగిన సబ్జెక్ట్స్ ఒక 2 ఉన్నాయి అంటే కనుక అది ఓన్లీ మీకు మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ కనుక. సో వాటి మీద మనం ఎక్కువగా గ్రిప్ పెంచుకుంటే కనుక రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఎక్సెప్షనల్గా మీకు CBT 2 కూడా ఇక్కడ ఉంది కనుక CBT 2లో మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయినవి ఒకసారి చూసినట్టయితే, సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది బేసిక్ అండ్ CBSE సిలబస్ మాత్రమే ఉంది దానికి. అండ్ బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ ఉన్నాయి CBT 2కి. అండ్ దానితో పాటు టెక్నికల్ అబిలిటీస్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోలింగ్. సో వీటి మీద మనకి సబ్జెక్ట్స్ ఓరియంటెడ్ సిలబస్ అనేది ఇవ్వటం జరిగింది. సో టోటల్గా ఒక్కొక్క సబ్జెక్ట్కి కొన్ని మార్క్స్ అనేవి డివైడ్ చేయడం జరిగాయి. సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి CBT 2లో సో 15 మార్క్స్ ఉన్నాయి. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 15 మార్క్స్, అండ్ బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 10 మార్క్స్, అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి 10 మార్క్స్, అండ్ టెక్నికల్ అబిలిటీస్ నుంచి 100 మార్క్స్. సో టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే కనుక 150 మార్క్స్. సో 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ని మనం CBT 2లో గెయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కోర్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి యాడ్ అయింది, దట్ ఈస్ వాట్ వీ కాల్ టెక్నికల్ అబిలిటీస్. సో మనకు డ్యూరేషన్ వచ్చేసరికి 120 minutes అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో CBT 1 అయితే కనుక 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, అదే CBT 2 అయితే కనుక 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. అదే అక్కడ చూసినట్టయితే కనుక మనకి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అనేది కామన్గా ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ అండ్ రీజనింగ్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా CBT 2లో ఉండేది ఉంది అంటే కనుక ఓన్లీ అది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దానితో పాటు జనరల్ అవేర్నెస్. Is it clear all of you? So this is overall subject, overall syllabus about RRB JEE notification. ఓకే, సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కనుక మీరు మాకు కమెంట్ సెక్షన్లో పెట్టినట్టయితే మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ RRB JEEకి సంబంధించి మన రావుస్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు కొత్తగా ఒక బ్యాచ్ని ప్లాన్ చేస్తున్నారు. సో బ్యాచ్ మనకి August 12th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఏంటి స్పెసిఫికేషన్స్ అంటే కనుక, సో డైలీ మెంటర్షిప్ క్లాసెస్తో పాటు హ్యాండ్అవుట్స్ ఇస్తాం, అండ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ కొత్తగా టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కటి RRB ALP నుంచి ALP JEE టెక్నీషియన్ RPF SA అండ్ కానిస్టేబుల్ ప్రతి ఒక్కదానికి కూడా RRBకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేవి కొత్తగా ప్రొవైడ్ చేస్తున్నాం కనుక సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ తీసుకోవచ్చు. సో దానికంటే ముందు మనకి మెంటర్షిప్ క్లాసెస్తో పాటు 24/7 ఫ్యాకల్టీ కూడా మీకు అవైలబుల్గా ఉంటారు. సో మీరు ఆన్లైన్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు ప్లే స్టోర్కి వెళ్ళి రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. లేదు ఆఫ్లైన్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు డెమో క్లాసెస్కి ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. సో తొందరగా ఎన్రోల్ అయ్యి మీరు డెమో క్లాసెస్కి అటెండ్ అయ్యి మీరు ఇంట్రెస్టెడ్ అనుకుంటే కనుక ఆఫ్లైన్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. సో ఆఫ్లైన్ బ్రాంచ్ వచ్చేసి మనకి ద్వారకా నగర్ విశాఖపట్నం సో ఫస్ట్ లైన్లో ఉంటుంది. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే కనుక సో కింద మేము ఒక నెంబర్ మెన్షన్ చేస్తాం, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీ డౌట్స్ క్వైరీస్ కూడా మేము తీర్చగలుగుతాం. ఓకే, so if you have any doubts, let me know in the comment section. For more information, subscribe this channel. Thank you.